నమస్తే. సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకట. పెళ్ళి అయ్యి అబ్బాయిలకి ప్రాబ్లమ్స్ అయ్యి కోడల కోర్టుకి వెళ్ళి కేసులు వేసినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు ఎలా సఫర్ అవుతున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా నష్టపోతుంది అనేది చాలా బాధాకరమైన ప్రాబ్లం. ఎందుకంటే అమ్మాయి ప్రాబ్లమ్స్ అమ్మాయికి ఉండొచ్చు. ముఖ్యంగా ఈ వీడియో అనేది ఏంటంటే అబ్బాయి పేరెంట్స్ కోసము, అబ్బాయి కుటుంబ సభ్యుల కోసము, అబ్బాయిల కోసము చేస్తున్న వీడియో ఇది. సో మీరేం చేస్తున్నారంటే ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ వచ్చినప్పుడు, ఇష్యూస్ వచ్చినప్పుడు డెఫినెట్ గా అమ్మాయిలు కోర్టుకి వెళ్తారు. కోర్టులకు వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే కేసులను బట్టి, అక్కడ జరిగే పరిస్థితులను బట్టి మీకంటే కూడా మీ తల్లిదండ్రులు ఎక్కువ పానిక్ అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అప్పటికే 50s 60s దాటి ఉంటారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ తో పాటు ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్, తర్వాత కోర్టులు వెంబడి తిరగడము, కోర్టులకు వెళ్ళడము, అబ్బాయి లైఫ్ ఇలా అయిపోయింది అనుకోవడము, ఇవన్నీ వాళ్ళు చాలా సఫర్ అవుతా ఉన్నారు. సో దీంట్లో ఏంటంటే చాలా మందికి ఈ అబ్బాయిల వైఫ్ వాళ్ళకి ఏముంటుందంటే అమ్మాయిలకే చాలా సపోర్ట్ ఉంటుంది. అమ్మాయిలే కోర్టులకి వేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది. సో అబ్బాయిలకి చట్టాలు లేవా, అబ్బాయి పేరెంట్స్ కి ఏ విధమైన ప్రొటెక్షన్ ఉండదా అనేది అనడం తప్పిస్తే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు, తెలుసుకోవట్లేదు కూడా. సో నిజంగానే అమ్మాయిలకి కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఈజీగా అబ్బాయిల కంటే ముందు కేసులకు వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అబ్బాయిల పేరెంట్స్ కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. అబ్బాయిలు కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ రక్షణ కోసము కొన్ని కేసులు వేసుకోవచ్చు. కొన్ని చోట్ల వాళ్ళకి ఇమ్మీడియట్ రిలీఫ్ నడుస్తూ ఉంటది. అవి తెలుసుకోకుండా ఎప్పుడు 498 మీద, డివిసి మీద, ఎంసీ మీద, డైవర్స్ కేసు మీద, ఆర్సీఆర్ మీదే మీరు ఇది చేస్తారు. కానీ ఎదుటి వాళ్ళని, అంటే అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు ఏమేమి కేసులు వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నెగ్లెక్ట్ చేసేస్తారు. దాన్ని సైడ్ చేసేసేసి ఈ కేసుల మీదే ఇది చేస్తూ ఉంటారు. మేము భార్య బాధితులం అయిపోయాము, కోడల బాధితులం అయిపోయాము, లేకపోతే ఇలా వదిన బాధితులం అయిపోయాము, పరిరక్షణ సంఘాలు ఈ పరిరక్షణ సంఘాలను పెట్టుకుంటున్నారు తప్పిస్తే మీరు మీ కుటుంబం సేఫ్ గా ఉండడం కోసము, లేకపోతే మీ కూడలేసిన కేసుల గురించి మీరు ఎలా బయటికి రావాలి అనే దాని గురించి చాలా మంది ఆలోచించట్లేదు. దాన్ని ఎప్పుడు పక్కన పెట్టేస్తా ఉన్నారు. సో మీరు అబౌవ్ 60 దాటితే కనుక మీరు ఆర్డీఓకి వెళ్ళి కొన్ని ప్రొటెక్షన్ తెచ్చుకోవచ్చు. అంటే ఆమె మీ ఇంటికి వచ్చి సతాయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఫాల్స్ కేసెస్ లో విరికిస్తే కనుక ఆమె నుంచి, ఆమె ఫ్యామిలీ నుంచి కూడా అబ్బాయి పేరెంట్స్ ఎవరైతే కేసులో విరుక్కున్నారో వాళ్ళ నుంచి మీరు ఫిజికల్ గా లేకపోతే ఇంట్లోకి వచ్చి దాడులు చేయకుండా కూడా మీరు ప్రొటెక్షన్ ఆర్డర్లు తెచ్చుకోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. రెగ్యులర్ కోర్టుకి వెళ్ళడము, పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం వల్ల మీకు యూజ్ ఉండదు. సో అది అప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్ రాదు. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆర్డీఓలో మీరు ప్రొటెక్షన్ ఆన్లైన్ లో కూడా మీరు ఫైల్ చేసుకోవచ్చు. మా కోడల నుంచి, మా కోడల పేరెంట్స్ నుంచి మాకు రక్షణ కావాలి, మాకు వాళ్ళు కొడుతున్నారు, తిడుతున్నారు, మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు, డబ్బుల కోసం ఇన్ని లక్షలు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, థ్రెటన్ చేస్తున్నారు, ఆ లీడర్ని తీసుకొస్తున్నారు, ఈ లీడర్ని తీసుకొస్తున్నారు, వీళ్ళు తెలుసు అంటున్నారు, వాళ్ళు తెలుసు అంటున్నారు అని చెప్పి లిటరల్లీ మీరు కోర్టులు వేసుకుంటే ఇమీడియట్ గా మీకు పోలీస్ ప్రొటెక్షన్ వస్తుంది. సో అదొకటి. ఇంకొకటి రెండు ఏంటంటే కొన్నిసార్లు మీ కోడలు మీ ఇంట్లో ఉండి మిమ్మల్నే బయటికి గంటేసిన పరిస్థితులు ఈ మధ్య చాలా చూస్తున్నాం. ఎందుకంటే నేను కట్ చేసుకుంటాను, నేను ఉరేసుకుంటాను, లేదా నేను కాల్చుకుంటాను, మీరే కాల్చారని పెడతానని కూడా జరిగిన కేసులు ఉన్నాయి. సో అలాంటి కేసుల్లో కూడా ఏంటంటే అప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో ప్రాపర్టీ మీదైతే కనుక వేకేట్ చేయమని మీ కోడల మీద మీరు కేసు వేయొచ్చు. ఎందుకంటే అది మీ కొడుకు కోడలకి సంబంధించిన విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందనేది లీగల్ గా మీరు తెలుసుకుంటే ఈ పెయిన్ అంతా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఇళ్ళలు వదిలిపెట్టేసేసి అద్దెళ్ళకి వెళ్ళి ఇవన్నీ కూడా అప్పులు చేసి లక్షలు వాళ్ళు అడిగితే ఇచ్చేసేసి లేకపోతే ఇవన్నీ చేయవలసిన అవసరం లేదు. జాగ్రత్తగా ఏంటంటే తెలుసుకోవాలి ప్రొసీడింగ్స్ ఏమున్నాయి అని చెప్పేసి. ఓకే, అబ్బాయికి ఎక్కువ, మగవాళ్ళకి ఎక్కువ చట్టాలు లేవు, మగవాళ్ళ పరిరక్షణకి కోర్టులో ఏ విధమైన రక్షణకి చట్టాలు లేవు, ఇలాంటివి లేవని మీరు అనుకుంటారు. కానీ దానికి ఒక డిఫరెంట్ వే ఉంటుంది. నిజంగా వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి థ్రెటన్ చేసి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టుకుని మీ ఇంట్లో వాళ్ళు అక్రమంగా ప్రవేశించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు ఏం చేయాలనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. నేను చెప్పినట్టు ఏంటంటే ఓన్లీ అమ్మాయి వేసిన కేసుల మీద అడ్వకేట్ దగ్గర తిరగడం, మా కోడలు ఈ కేసు వేసింది, ఆ మగవాళ్ళకి చట్టాలు లేవా, మగవాళ్ళకి రక్షణ లేదా, మగవాళ్ళ లైఫ్ ఇంతేనా, హ్యూమన్ బీయింగ్ సేమ్ కదా, అబ్బాయిలు కూడా సఫర్ అవుతున్నారు, అబ్బాయి
అబ్బాయి పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, అన్మ్యారీడ్ సిస్టర్స్ సఫర్ అవుతున్నారు, అన్మ్యారీడ్ బ్రదర్స్ సఫర్ అవుతున్నారు. అలాగే కొన్ని సార్లు మైనర్ చిల్డ్రన్ కూడా ఇలాంటి కేసుల్లో ఇంటికి వచ్చి గొడవ చేసినప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఆ కేసుల్లో కూడా ఇబ్బందులు పడవలసి వస్తుందని మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ అబ్బాయి తరపు నుంచి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ముందుగా మనం వేయవలసిన కేసులు ఏంటి, ఏ కేసులు వేస్తే మనకు వస్తుందని అది అడ్వకేట్ల దగ్గర తెలుసుకోవట్లేదు. ఇలాంటి టీవీ ఛానల్స్ లో గానీ యూట్యూబ్ ఛానల్స్ లో గానీ మీరు సెర్చ్ చేసి దాన్ని ఇది చేసుకోవట్లేదు. మేము కూడా ఎప్పుడు ఏం చేస్తామంటే 498 వేస్తే ఏం చేయాలి, డీవీసీ వేస్తే ఏం చేయాలి, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేస్తే ఏం చేయాలి, లేదా ఏం చేయాలి అని అదే ఆలోచిస్తూ ఉంటాం. ఇంకోటి గుర్తు పెట్టుకోండి, సపోజ్ చాలా మంది ఏం చేస్తారంటే ప్రాపర్టీస్ వేరొకరి పేరు మీద పెట్టేస్తారు. అంటే అత్తగారు మామగారి మీద ప్రాపర్టీ ఉన్నా అది అమ్మేస్తాము లాస్ట్ కి, లేకపోతే వేరొకరు పెట్టేస్తాం. వాళ్ళ ప్రాపర్టీ మీద మీ కోడలు రావడానికి రైట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి, మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో, మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ మీ వారసత్వం ద్వారా వచ్చిన ప్రాపర్టీ గానీ లేదా మీరు సాధ్యతంతో ఉన్న ప్రాపర్టీ మీద మీ కోడలికి ఏ విధమైన రైటు ఉండదు. మీ పర్సనల్ లైఫ్ ని భగ్నం చేసే రైటు, మీ పర్సనల్ లైఫ్ లో ఇంటర్ఫియర్ అయ్యి మీ ఫ్యామిలీని రిస్ట్రెయిన్ చేసి భయభ్రాంతులు చేసే రైట్ ఆమెకి ఏముండదు. ఆ ప్రాబ్లం వచ్చి బిట్వీన్ మీ కొడుకు అండ్ కోడల మధ్యన ఉంటుంది. అలా అనేసి మీ కొడుకు వెనకాల మీరు కూడా వెళ్ళిపోయేసి అదే 498 లో ఇన్వాల్వ్ అయ్యి అదే డీవీసీలో ఇన్వాల్వ్ అయ్యి మీరేం చేయాలో మర్చిపోయి వాళ్ళ మమ్మల్ని సఫర్ చేస్తున్నారంటే దెర్ ఇస్ నో వాల్యూ. ఆ ప్రశ్నకి అర్థం లేదు. కాబట్టి మీ ప్రాపర్టీని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మీ ప్రాపర్టీని మీ ఫ్యామిలీ అంటే ఒక అత్త మామ ఉంటే వాళ్ళ మిగిలిన పిల్లలు ఆడపిల్లలు వాళ్ళ సంసారాలు పాడవకుండా మీరు ఏం తీసుకోవాలి. కోర్టులకు వెళ్తే మీరు ఎట్లా 498 వాళ్ళు వేస్తే వెళ్ళేసేసి అయ్యో పోలీసులు పిలిచేశారనేసేసి మీరు చేసేది ఏదో చేసేసి 41 నోటీసులు తీసుకుని వచ్చేయడం కాదు. అక్కడికి వెళ్ళేసేసి మీరు రిప్లై ఇవ్వండి. ఆ రిప్లైని బేస్ చేసుకుని ఒక అక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఆ అక్నాలెడ్జ్మెంట్ SICA దగ్గర మీరు అక్నాలెడ్జ్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు 41 నోటీస్ తీసుకున్న తర్వాత అదే లెటర్ ని పెట్టి రేపు హైకోర్టులో వేయండి. మేము ఈ లెటర్ ఇచ్చాము, పోలీసులు దీని మీద ఎంక్వైరీ చేయలేదు, మా పేర్లు దీని నుంచి డిలీట్ చేయలేదు, మమ్మల్ని ఛార్జ్ షీట్ లో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఛార్జ్ షీట్ ని తీసండి అంటే డెఫినెట్ గా అలా పోయిన కేసులు కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ప్రాబ్లం ఉంటది, మీ కొడుకు ఎప్పుడు ఆ పక్క స్టేట్ వెళ్ళు, అక్కడికి వెళ్ళి అమ్మాయి 498 పెడుతుంది. అదే 498 లో పోలీసులు వితౌట్ ఇన్వెస్టిగేషన్ మీ మీద FIR చేసేస్తారు, మీకు 41 వచ్చేస్తారు, మేము వచ్చి జీపీఎస్కి వెళ్ళాలా మీరు వస్తారా అనేసి థ్రెటన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీరు చేయవలసింది ఏంటి, అక్కడికి వెళ్ళి అబ్బాయి ఎక్కడ చేయలేదు, అక్కడ అసలు ఆ FIR చెల్లదు అనేసి మీరు ఎందుకు హైకోర్టు క్వాష్కి వెళ్ళరు, ఎవరో చెప్తారు ఛార్జ్ షీట్ వేసిన తర్వాత క్వాష్కి వెళ్ళండి అనేసి. అప్పుడు మీరు ఛార్జ్ షీట్ అయిపోయే వరకు మీరు వెయిట్ చేస్తారు. సో అప్పుడు వెళ్ళి ఏం ఉపయోగం అవుతుంది, FIR స్టేజ్ లో అయితే కొన్ని డబ్బులు అయితే, కానీ మీరు ట్రై చేయాలి కదా. ఇప్పుడు బెంగళూరులో అమ్మాయి ఉంటుంది, బెంగళూరు ఎప్పుడు మీరు వెళ్ళలేదు, అక్కడికి వచ్చి మా అత్తగారు కొట్టింది లేకపోతే మా ఆయన వచ్చి కొట్టాడు అని అన్నప్పుడు ఎక్కడున్నా 498 వేసుకోవచ్చు, ఎక్కడున్నా 498 వేసుకోవచ్చు. దాని వెనకాల ఉండేది ఏంటి, ఆ గ్రౌండ్స్ మీరు ఎందుకు ఆలోచించరు, ఎక్కడున్నా 498 కానీ అక్కడికి వెళ్ళి మీరు హరాస్ చేశారా లేదా, అక్కడికి వెళ్ళి మీరు కొట్టారా లేదా, అక్కడికి అబ్బాయి ఎప్పుడు వెళ్ళినప్పుడు మీరెప్పుడు వెళ్ళినప్పుడు మీరెందుకు అందులో ఉంటారు. ఇప్పుడు ఓరల్ గా హరాస్ చేశారంటే వేరు, నన్ను బెంగళూరులో ఉన్నాను వచ్చి వాళ్ళందరూ నా మీద దాడి చేశారు, నన్ను హింసించారు, మా అత్తగారు నాకు కాల్ చేసి నన్ను తిట్టింది, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవాళ రేపు అన్ని ఆన్లైన్లు ఉన్నాయి, అన్ని టికెట్స్ ఉంటాయి, అన్ని కూడా మనము గూగుల్ నే ఫాలో అవుతున్నాము, దాంట్లో ఎవిడెన్సెస్ ఉంటాయి. ఎందుకు అవన్నీ యూజ్ చేసుకుని మీరు టఫ్ ఫైట్ ఇవ్వడానికి భయపడతారు. ఓన్లీ ఆమె కేసెస్ వేసింది, ఆమెకి ఎంత ఇవ్వాలి, ఎంత వదిలించుకోవాలి, మన ప్రాపర్టీని ఎలా కాపాడుకోవాలి, అల్లుడికి రాసేద్దామా, మా తమ్ముడికి రాసేద్దామా, మా ఫ్రెండ్కి రాసేద్దాం అంటారు. ఈ లోపు ఏదో ఒక ఫైన్ డే ఈ కేసు సెటిల్ అయిపోతుంది, ఆ ప్రాపర్టీస్ కంబ్యాక్ వస్తాయా. వాళ్ళు చేయని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు నా కేసెస్ లో, నాకు ఇచ్చిన కేసెస్ లో మా సిస్టర్ పేరు చేసేసానండి అంటే వద్దు అలా చేయొద్దు, అంత రాదు ఫ్యామిలీ మ్యాటర్లు అంటే లేదు, మా సిస్టర్స్ మాకు చాలా నమ్మకం, మా బ్రదర్స్ మాకు చాలా నమ్మకం, నా ఫ్రెండ్ నా దోస్తు నాకు చాలా. దాని తర్వాత ఏమైతుంది, వాళ్ళు ఇవాళ మీకు బ్యాక్ చేస్తా, ఎల్లుండి మీకు బ్యాక్ చేస్తా, దానివల్ల 3-4 లక్షలు, ఈవెన్ 100 గజాలు స్థలం ఉంటే కూడా ఇవాళ రేపు రిజిస్ట్రేషన్ 3-4 లక్షలు. అదే అడ్వకేట్ దగ్గరకు వచ్చి ఎందుకు కరెక్ట్ గా డెసిజన్ తీసుకుని ఆ ప్రాపర్టీని మీరు ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం ఏం చేయరు. ఇంకొకటి ఎవరో కూడా ఏంటంటే మీ పిల్లలకి మీరు సంపాదించిన ఆస్తి ఏమీ ఇవ్వలేదు, అతని ఉద్యోగాన్ని బట్టి, అతని శాలరీని బట్టి, అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మాత్రమే అతనికి మెయింటెనెన్స్ ఇస్తారు. ఒక ఎలక్ట్రీషియన్ కో, లేకపోతే ఒక లిఫ్ట్ మెకానిక్ కో, లేకపోతే ఒక కార్పెంటర్ కో, ఒక మ్యాషన్ వర్కర్ కో 50 లక్షలు ఇచ్చేయమని ఇస్తే కోర్టు ఏమి ఇచ్చేయదు. అతని వాల్యూ యాక్సిడెంట్ కేసులో కానీ ఫ్యామిలీ మ్యాటర్ లో కానీ అతని ఏజ్, అతని ఎర్నింగ్, అతని హెల్త్ కండిషన్, అతనికి ఉండే ఎసెట్స్ ఏంటి, అతనికి ఉండే లయబిలిటీస్ ఏంటి అన్ని కూడా కోర్టు చూస్తుంది. మీరు ఏదో చేసేసి 50 లక్షలు ఇచ్చేసేయండి, 60 లక్షలు ఇచ్చేసేయండి. 60 లక్షలు రోజుకి 1000 రూపాయలు సంపాదించే అబ్బాయి 1,00,000 రూపాయలు నిలవేయాలంటే ఎంత వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఈ రోజు కేసేసి 6 నెలల్లో మా కేసు ఇంకా అవ్వలేదా, సంవత్సరంలో ఇంకా మా కేసు అవ్వలేదా, మీకు కావాల్సింది ఏంటి 25 లక్షలు 30 లక్షలు. అలాంటప్పుడు ఒక రోజుకి 1000 రూపాయలు డైలీ వేజెస్ కలెక్ట్ చేస్తే 30,000 సంవత్సరానికి
సంవత్సరానికి. అందులో 4 ఆదివారాలు తీసేయాలి. 4 వారాలు 26 రోజులు. 26 రోజుల్లో 20 రోజులే పని ఉంటుంది. అంటే 20,000 రూపాయలు. ఇంటి ఎంత అద్దె అవుతుంది, తల్లిదండ్రులు ఉంటే పోషించడం ఎంత అవుతుంది, లీటర్ పెట్రోల్ ఎంత అవుతుంది, ఇవన్నీ కాల్కులేషన్ చేసుకుంటే అతనికి మిగిలేది ఎంత, అతను సేవ్ చేసేది ఎంత, అతను ఇచ్చేది ఎంత. ఒక అమ్మాయిని ఇచ్చినప్పుడేమో ఏదో ఇచ్చి సొంత ఇల్లు ఉంది అంటారు. సొంత ఇల్లు ఎవరికి ఉంటుంది? వాళ్ళ పేరెంట్స్కి ఉంటుంది. 25 ఏళ్ళ అబ్బాయి 30 ఏళ్ళ అబ్బాయి సొంత ఇల్లు చేసేసాడు. సొంత ఇల్లు రాదు. ఒక నెలకి ₹1,00,000 సంపాదించవలసి వచ్చినా 35 సంవత్సరాలు దాటితేనే కానీ ఇల్లు కొనుక్కోవడం కాదు. సో ఇవన్నీ ఆలోచించుకుని అమ్మాయిలు అడగాలి. వాళ్ళు ఏదో అడుగుతున్నారు అనేసి మీరు ప్యానిక్ అయిపోయేసేసి 30 లక్షలు అడిగింది మా కోడలు, 50 లక్షలు అడిగింది మా కోడలు, మేమేమైపోవాలి, మేము చచ్చిపోవాలా, మాకు నిద్ర పట్టట్లేదు, మాకు మెడిసిన్ ఒంటికి పట్టట్లేదు, మాకు నిద్ర తిండి తింటుంటే మాకు అవ్వట్లేదు అంటారు. అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరము, అంత ప్రాపర్టీస్ పాడు చేసుకుని మీ ఫ్యామిలీ మనశ్శాంతిని పడుచుకుని అంత అవసరం లేదు. నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే జరిగేది ఇష్యూ వేరు, ఫ్యాక్ట్ వేరు. మనం ఆలోచించే విధానము అందరినీ విని అన్ని టీవీల్లో చూసుకుని అది సరిగా అర్థం చేయకోకుండా 5 నిమిషాలు 10 నిమిషాలు వీడియోలు చూసి మీరేం చేస్తున్నారంటే పానిక్ అయిపోతున్నారు. ఒకలాగా చెప్తారు, ఒకలాగా చెప్తారు. సార్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. దానివల్ల ఏంటంటే చూడండి, తెలుసుకోండి. ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే అడ్వకేట్స్ దగ్గరికి కానీ కౌన్సిలర్ దగ్గరికి కానీ వెళ్ళండి. ఎవరో ఏదో చెప్పేస్తారు. ఏ నేచర్ ఆఫ్ కేస్ అనేది ఒకేలా ఉండదు, ఏ కేస్ ఫ్యాక్ట్స్ ఒకేలా ఉండదు, ఏ పర్సన్ మెంటాలిటీ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు అడ్వకేట్లు కానివ్వరు, కొన్నిసార్లు పేరెంట్స్ కానివ్వరు, కొన్నిసార్లు వాళ్లే కానివ్వరు. అయినా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఫైన్ డే అవుతుంది, లేదంటే 15 సంవత్సరాలు కొట్లాడుకోవాలి. అక్కడ మీ ఒక్క లైఫే ప్రాబ్లం, అవతల వాళ్ళది కూడా ఉంటుంది, ఆలోచిస్తారు. కానీ ఎక్కడైతే ఆపర్చునిటీ ఉందో, ఎక్కడైతే మనకి వస్తుందని ఆశ ఉందో అక్కడ భయపెట్టైనా బలవంతంగా అయినా కూడా తీసుకోవాలని ఆలోచిస్తారు. ఆ రెండింటికి లొంగకుండా ఉంటే అమ్మాయిల కంటే కూడా అబ్బాయిలే స్ట్రాంగ్ గా ఫైట్ ఇవ్వచ్చు ఫ్యామిలీ మ్యాటర్స్ లో. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి ఎందుకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకప్పుడు ఏంటంటే 4 గోడల మధ్యలో ఇష్యూ అయ్యాయి. భార్యాభర్తలు ఏం ఉన్నాయో మనకేం తెలుస్తుంది అనేవాళ్ళం. సో నీ కొడుకు ఇలా చేశాడంటే నీ కూతురు ఇలా చేస్తుంది అనేసి కొట్లాడుకోవడం అని ఉండేది. రియల్ గా కూడా మనకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రతిదీ ఎవిడెన్స్, వాట్సాప్ లో ఎవిడెన్స్, ఇన్స్టాగ్రామ్ లో ఎవిడెన్స్, ఫేస్బుక్ లో ఎవిడెన్స్, ఇంట్లో ఎవిడెన్స్, ప్రతిదీ కూడా ఈజీ. కేసులు కొట్లాడడం ఈజీ, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అబ్బాయిలు ఫ్యామిలీ వైపు నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రొటెక్షన్స్ ఏంటి, వాళ్ళు వేయవలసిన కేసులు ఏంటి, ఏ కేసులు వేస్తే అవతల వాళ్ళు వీక్ అయ్యి మీకు దగ్గరగా అంటే సెటిల్మెంట్ కి వస్తారు. అంతవరకు వచ్చినప్పుడు కలవదు. కాబట్టి పిల్లలు లేకపోతే మాక్సిమం ఇడిపోవడమే మంచిది. ఎందుకంటే మళ్ళీ కేసులు వేసుకుని మళ్ళీ ఇది చేసుకుని దాన్ని మళ్ళీ డబుల్ కేసులు చేసుకుని కొట్లాడుకుని బీపీలు వచ్చి షుగర్లు వచ్చి ఆఖరికి హార్ట్ అటాక్లు వచ్చి ఇలాంటి ఇష్యూస్ కూడా చాలా జరుగుతున్నాయి. ఫస్ట్ అమ్మాయిలు కేసు వేసినప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో 498 విక్టిమ్స్ కానీ డీవీసీలో ఫ్యామిలీ కోర్ట్ విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు మగవాళ్ళు తీసుకోవాల్సిన లీగల్ ప్రివెన్షన్స్ ఏంటి, లీగల్ ప్రికాషన్స్ ఏంటి, లీగల్ యాక్ట్స్ ఏంటి అవన్నీ తెలుసుకుంటే కనుక ఈజీగా అవతల వాళ్ళ నుంచి మీరు కేసు గెలవచ్చు. మీ ప్రాపర్టీస్ కానీ, మీ హెల్త్ కానీ, మీ సోషలాజికల్ రెస్పెక్ట్ కానీ ఏది లూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు.